శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం. గ్రహయోగ కార్యక్రమంలో భాగంగా ఆశ్వయుజ మాసంలో అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసం అంటే ఈ నెలలో విశేషంగా శారదా నవరాత్రులు రావడం మనందరికీ కూడా చాలా అదృష్టమైనటువంటిది. కాబట్టి చక్కగా ఈ మాసంలో ఏ ఏ రాశి వారికి ఎలాంటి గ్రహ యోగం ఉండబోతుంది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో ఉండేటువంటి విశేష పర్వదినములు 3వ తేదీన ప్రారంభమై శారదా నవరాత్రులు అంటాం, కొంతమంది దసరా నవరాత్రులు అంటారు. ఈ దసరా నవరాత్రులు 3వ తేదీ ప్రారంభమై 12వ తేదీకి అంత్యమగును. 12వ తేదీ విజయదశమి, 11వ తేదీ మహర్నవమి, 10వ తేదీ దుర్గాష్టమిగా మనకు పరిగణించబడతాయి. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేష పర్వదినములు. తర్వాత ఈ మాసంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి ఫలం ఏమిటి, ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు సంచరించబోతున్నాయని చూసుకున్నట్టయితే ముందుగా వృషభంలో గురువు, మిథునంలో అంగారకుడు, సింహంలో చంద్రుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహువు. ఇది ఈ మాసంలో ఉండేటువంటి గ్రహ సంచార స్థితిగతులు. కాబట్టి ఈ గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ ఆశ్వయుజ మాసంలో అక్టోబర్ నెలలో 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నటువంటి దాన్ని ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ మాసం గ్రహ బలం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉండడంతో పాటు కొంత మిశ్రమంగా కూడినటువంటి ఫలితం, అంటే బాగా కష్టం చేత ఫలితం వస్తుంది. అంతకు ముందు వరకు కూడా చాలా సునాయాసంగా వచ్చేటువంటి ఫలితం ఈసారి కొద్దిగా మిశ్రమంగా బాగా కష్టపడడం వల్ల వ్యవహారాలన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి. అదే రకంగా ఆర్థిక సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే వాటి నుంచి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారం కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి మేషరాశి వారికి ఈ మాసం చాలా విశేషమైనటువంటి యోగంగా గ్రహ యోగంగా పరిగణించబడుతుంది. తరువాత వృషభ రాశి వారికి ఈ మాసంలో నూతన వస్తు ప్రాప్తి అంటాం, అంటే కొత్త కొత్త వస్తువులు కొనడం, అదే రకంగా ఫోన్లు కానీ ఇంటి గృహోపకరణాలు అంటాం, గృహోపకరణాలు కానీ లేదా వాహనాలు కానీ ఇలాంటివి కొనేటువంటి యోగం వృషభ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కొంత ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. వృషభ రాశి రాజకీయ నాయకులకి చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి కొంత అగ్ని వల్ల భయం ఉండేటువంటి అవకాశం ఈ మాసం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొంత ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. అదే రకంగా వ్యాపార రీత్యా అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం వృషభ రాశి వారికి మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తానికి వృషభ రాశి వారికి ఒక్క గృహోపకరణాల యోగము, అదే రకంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారి ఒక్కళ్ళకే ఇబ్బంది తప్ప మిగతా వ్యాపార పరంగా కానీ వ్యాపారస్తులకు కానీ చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందంటే ఎక్కువగా ఆనందపడటం, ఎక్కువగా ఉత్సాహపడటం, ఎక్కువగా నిరుత్సాహపడటం. ఆనందం ఎక్కువసేపు ఉండదు, అమితానందం అంటే ఆనందం ఎక్కువైనా కూడా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనందం ఎక్కువ కావడం వల్ల కొంత ఇబ్బంది రావడం అమితానందం అంటాం. అటువంటి ఆనందాన్ని కొంత తగ్గించుకోవడం మంచిది. తర్వాత ఆనందం ఉత్సాహం అంటాం, అంటే ఉత్సాహం వేరు, అత్యుత్సాహం వేరు. అటువంటి అత్యుత్సాహం వల్ల కొన్ని ఏదైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. తర్వాత అగ్ని వల్ల భయం, మిథున రాశిలో అంగారకుడు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మిథున రాశి వ్యాపారస్తులు కొంత అగ్ని వల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అదే రకంగా మిథున రాశి వారికి ఈ మాసంలో కొంత కుటుంబ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా మధ్యమంగా ఉందనే చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు.
అంతకుముందు మాసాల్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. అదే రకంగా మధ్యవర్తిత్వం, మీడియేషన్ చేసేటువంటి వాళ్ళకి, మధ్యవర్తులుగా ఉండేటువంటి వాళ్ళకి చాలా లాభం చేకూరుతుంది. అదే రకంగా కొంత వ్యాపారస్తులకు మాత్రం మధ్యమంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసం. ఒక్క వ్యాపారస్తులకు మాత్రమే మధ్యమంగా ఉంటుంది. తర్వాత కొత్తగా వస్తువులు, బంగారం కొనేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. బంగారాలు, అదే రకంగా దేహానికి అలంకరించేటటువంటి సామాన్లు, బంగారం కానీ వస్త్రాలు కానీ ఇలాంటివి కొనేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తానికి ఈ మాసం ఆశ్వయుజ మాసంలో, అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి మధ్యమంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, అంతకుముందు నెలలో అయితే కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా ఆర్థికంగా చాలా బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా బలపడతారు. వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది. క్రితమాసం కంటే ఈ మాసం సింహరాశి వారికి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతంగా ఉందనే మనం ఈ మాసంలో సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఉద్యోగరీత్యా కొంత పైవారి నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొనేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మీ పై ఉద్యోగస్తులతో కొంత జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు కూడా ఎవరైనా నమ్మి కొంత ధనాన్ని మోసపోవడం, నిదానంగా అవి రావడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మంచిది. దూర ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి కొంత ఆర్థికంగా తప్ప మిగతా విషయాల్లో రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యార్థులకు కానీ చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసినట్టయితే, క్రిత 2-3 మాసాల్లో ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. ఈ మాసం కొంత ఆర్థికంగా మనస్తాపం చెందేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఆర్థికంగా కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టకుండా స్నేహితుల్ని కొద్దిగా దూరంగా ఉంచుట, ఇలాంటివి చేయడం వల్ల కొంత నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఆర్థికంగా చాలా కొంత ఎవరిని నమ్మకుండా, ఎవరి చేతికి ధనం వేయకుండా స్వతహాగా వీళ్ళే వెళ్ళి కనుక వ్యాపారం చేసుకున్నట్టయితే, వీళ్ళే వెళ్ళి కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే చక్కటి లాభాన్ని పొందుతారు. మొత్తానికి తులారాశి వారికి కొంత స్త్రీ వల్ల పేరు చెడిపోయేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మన యొక్క పేరును నాశనం చేసేటువంటి అవకాశం స్త్రీల వల్ల కొంత జాగ్రత్త వహించడం మంచిది. స్త్రీల పట్ల కొంత మోసపోవడం జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. తులారాశి వారు ఈ మాసం అంతా కూడా కొంత స్త్రీల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. కాబట్టి విద్యార్థులకు కూడా కొంత అనుకూలంగా లేదనే చెప్పుకోవచ్చు. ఈ మాసం అంతా కూడా కొంత ఈ మాసం జాగ్రత్త వహించడం తులారాశి వారు మంచిది. తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా మధ్యమంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని పొగిడే వారి కంటే వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ మాసం చాలా ఎక్కువగా ఉంటారు. ఇద్దరు పొగిడితే 10 మంది దూషిస్తూ ఉంటారు. కాబట్టి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ మాట్లాడడం చాలా మంచిది. వ్యాపారంలో కొంత ఈ మాసం ఆగి తర్వాత మాసంలో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినట్టయితే చక్కటి లాభం చేకూరుతుంది. ఈ మాసంలో కొంత దూర ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది. అదే రకంగా కుటుంబపరమైనటువంటి ఫంక్షన్లలో, చక్కటి పండుగల్లో పాల్గొంటారు. చక్కగా కుటుంబంతో కలిసి చాలా ఆనందం పొందుతారని వృశ్చిక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసినట్టయితే, ధనస్సు రాశి వారికి ఈ మాసం క్రిత మాసంతో పోలిస్తే ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడి ఏదో ఒక మార్గం చేత ఆకస్మిక ధనలాభం వచ్చేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి మొత్తానికి రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులకి అద్భుతంగా ధనుసు రాశి వారికి ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారికి కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, మకర రాశి వారికి అంతకుముందు కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవే ఈ మాసం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఎక్కువగా అప్పులు చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అప్పులు చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది.
కాబట్టి మకర రాశి వారు ఈ మాసమంతా కూడా మధ్యమంగా చెప్పుకోవచ్చు. ఈ మాసం మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా, విద్యార్థులకు కూడా కొంత ఇబ్బంది చేకూరేటువంటి అవకాశం మకర రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. కాబట్టి మకర రాశి వారు ఈ మాసమంతా కూడా చాలా జాగ్రత్త వహించడం మంచిదని నా అభిప్రాయం. తర్వాత తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అంటే, అంతకు ముందు మాసంలో ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఆర్థికంగా అంతకు ముందు కంటే ఇప్పుడు కొంత బలపడతారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల చక్కని సత్ఫలితాన్ని పొందుతారు. అదే రకంగా కుంభరాశి రాజకీయ నాయకులకు మాత్రం ఈ మాసం అంతా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. మొత్తానికి కుంభరాశి వారికి ఈ మాసం మధ్యమంగానే మనం చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అంతా బాగానే ఉంది అయినప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం, అంటే మనకు అవసరం లేని దాన్ని వెళ్ళి కొనడం, తద్వారా ఎక్కువగా ఖర్చు పెట్టడం. అదే రకంగా అనుకోకుండా అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఎక్కువగా ఖర్చు పెట్టడం. కాబట్టి అనారోగ్య సమస్యల పట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత క్షణికావేశాలు, క్షణంలో నిర్ణయాలు తీసుకోవడం, ఇవి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిణామం కింద పరిగణిస్తాం. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏదైనా సరే క్షణాల్లో నిర్ణయాలు తీసుకోకుండా కొంత ఆగి కొంత సమయం తీసుకొని తర్వాత నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలను విస్తరిస్తారు ఈ మాసంలో. ఉద్యోగస్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేసినట్టయితే చక్కని ఫలితాన్ని పొందుతారు. విదేశీయానం అంటాం, ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనేటువంటి వాళ్ళు అప్లై చేసినట్టయితే వారికి వెంటనే విదేశీయానం అయ్యేటువంటి యోగం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మీనరాశి వారికి కూడా ఈ మాసం మధ్యమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో అద్భుతంగా ఉండేటువంటి రాశులు ఏవయ్యా అంటే మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మధ్యమంగా మిథున, కర్కాటక, సింహ, ధనస్సు, మీనరాశి వారికి మధ్యమంగా ఉందని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల వారికి అధమంగా ఉందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ రాశుల వారికైనా సరే ఈ మాసంలో మనకి ఒక చక్కటి యోగం ఏంటయ్యా అంటే, విశేషంగా అక్టోబర్ నెలలో 2024వ సంవత్సరంలో ఆశ్వయుజ మాసం కావడం, ఈ మాసంలో దసరా నవరాత్రులు రావడం, ఎవరైతే అనుకున్న పనులు కావట్లేదో, ఉద్యోగస్తులకు ఉద్యోగం రాకపోయినా, అనారోగ్య సమస్య ఉండేటువంటి అనారోగ్యం క్షీణించినా చక్కటి ఆరోగ్యం కొరకు, శత్రు బాధ కొరకు, ఈతి బాధ కొరకు, రుణ బాధ కొరకు మనకు శారదా నవరాత్రులు ఉంటాయి. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు ఒక రాహుకాలం అనేటువంటి కాలం ఉంటుంది. అంటే ఒక్కో రోజున ఒక్కో రాహుకాలం. ఇప్పుడు ఉదాహరణకి ఆదివారం అనుకోండి 4:30 నుంచి 6 వరకు రాహుకాలం ఉంటుంది. సోమవారం అనుకోండి 7:30 నుంచి 9 వరకు రాహుకాలం ఉంటుంది. ఇలా రాహుకాలాలలో ఎవరైతే ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన ఎవరైతే చేసి అమ్మవారిని అర్చిస్తారో, సరే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి రాహుకాలం కుదరలేదనుకోండి, ఉదయం కానీ సాయంత్రం కానీ, లేదు 2 పూటల ఉదయం పూట సాయంకాలం పూట ఎవరైతే అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన గావిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారి అనుకున్నటువంటి మనోభీష్టం నెరవేరుతుందని గ్రహయోగ కార్యక్రమం ద్వారా తెలియజేయడం అనేది మంగళం మహతు. స్వస్తి.